ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ కంప్లీట్గా అయితే వినండి. వినేసి మీ అభిప్రాయాలు అయితే కమెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కథ ఏంటంటే యానివర్సరీ. ఎవరు రచన చేశారంటే తిరుమల శ్రీ అని ఆయన రాశారు ఈ కథ యానివర్సరీ. రైలు స్క్రీచ్ అని శబ్దం చేస్తూ ఆగడంతో బ్యాక్ ప్యాక్తో ఆ స్టేషన్లో దిగాను నేను. అక్కడ దిగిన ఏకైక ప్యాసింజర్ నేనే కావడం విశేషం. అక్కడ ఎక్కేవారు కూడా ఎవ్వరూ లేరు. ఉత్తర ఆంధ్రాలో మన్య ప్రాంతానికి చెందిన చిన్న రైల్వే స్టేషన్ అది. పేరు భగవతీపురం. పెచ్చులుడిన సిమెంట్ ప్లాట్ఫామ్. దానిపైన 2-3 విరిగిన పాత చెక్క బెల్లలు, వెలకు నేర్చుకొని టికెట్ బుకింగ్ గది బయట సిగ్నలింగ్ పరికరాలు, రైలు రాకపోకలను కూర్చి తెలియబరుచుతూ మోగించేందుకు వేలాడుతున్న ఓ ఇనుప గంట. ఇది దాని స్వరూపం. స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. సమీపంలో చిన్న గ్రామం. దాన్ని కలుపుతూ పాములా మెడికలు తిరుగుతూ పోతున్న ఓ మట్టి బాట. అడవిలో నెలవై ఉన్న వివిధ గిరిజన తండాలకు ముఖద్వారం లాంటిది భగవతీపురం. మిట్ట మధ్యాహ్నం. బుకింగ్ రూమ్ వైపు నడిచాను. లోపల పొడవుగా రివాటుగా ఉన్న సుమారు 50 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తెల్లటి ప్యాంటు, షర్ట్ల పైన నల్లకోటు ధరించాడు. మెడలో టై ఉంది. స్టేషన్ మాస్టర్ కాబోలు. ఆ స్టేషన్ లాగే అతను పాత వాసన కొడుతున్నాడు. బుకింగ్ క్లర్క్, టికెట్ కలెక్టర్, సిగ్నల్ మ్యాన్ అన్నీ అతనే అయి ఉంటాడు. ఈజీ చైర్లో పడుకుని దినపత్రికను చదువుతున్న అతను నా అడుగుల సవ్వడికి తల ఎత్తి చూశాడు. దుర్గారం తండాకి వెళ్ళి రైలు ఎన్ని గంటలకు ఉంది అడిగాను నేను. మధ్యాహ్నం 3 గంటలకని చెప్పాడు. మై గాడ్, 3 గంటల సేపు అక్కడ ఒంటరిగా గడపాలా అనుకున్నాను. దుర్గారానికి టికెట్ తీసుకుని బయటకు నడిచాను. ప్లాట్ఫామ్ మీద రావి చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకిస్తుంటే అనుకోని ఆ ప్రయాణం యొక్క నేపథ్యం నా మదిలో మెదిలింది. విజయవాడలో పీజీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు ఓ రోజున విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది. ప్రతి శుక్రవారము కనకదుర్గ గుడికి వెళ్ళటం అలవాటు నాకు. ఆ రోజున గుడి దగ్గర వృద్ధ కొండధర ఒకడు తారసపడ్డాడు. నన్ను ఆపి నా ముఖం చూస్తూ ఆయాచితంగా నా గురించి ఏమేమో చెప్పనారంభించాడు. నిన్ను కన్నది ఒకరు, పెంచి పెద్ద చేసింది వేరొకరు. నీకు రూపమే కాదు, సరస్వతి కటాక్షం కూడా పుష్కలంగా ఉంది. పెద్ద చదువులు చదివావు, ఉద్యోగపు వేటలో ఉన్నావు. దుర్గమ్మ తల్లంటే అమిత భక్తి నీకు. అమ్మను నమ్మి చడినవారు లేరు. నెల తిరగకుండానే చక్కటి ఉద్యోగం వస్తుంది నీకు. ఇది కొండదర్గ పలుకు కాదు, దుర్గమ్మ వాక్కు. ఉద్యోగం రాగానే దుర్గారం తండాలో జరిగే జాతరకు వెళ్ళి అమ్మను దర్శించుకో, నీకు శుభం కలుగుతుంది అంటూ అతను ఏదేదో చెప్తూ పోతుంటే ఒక పక్క ఆశ్చర్యము, మరో పక్క అంతా మమ్మల్నే చూస్తున్నారన్న ఇబ్బంది కలిగాయి నాకు. త్వరగా బయటపడాలని ఓ 100 నోటు అతని చేతిలో పెట్టబోయాను. తీసుకోలేదు అతను. నేను ఇదంతా సొమ్ముల కోసం చెప్పడం లేదు బిడ్డ. నాది సోది కాదు, అమ్మ ఆదేశం. నాకు డబ్బులు వద్దు. ఏడాది తర్వాత మళ్ళీ నీకు ఇక్కడే కనిపిస్తాను నేను. నా పలుకులు నిజమైతే ఏకంగా పంచెల సాపే పెడుదువు గాని అంటూ నా నుదుటిన బొట్టు పెట్టి దీవించి వెళ్ళిపోయాడు. విస్తుపాటుతో జరిగినది నెమరు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను నేను. అమ్మ, నాన్న ఇద్దరు వైద్యులే. రాత్రి ఇంటికి రాగానే ఆ రోజు దుర్గగుడి వద్ద జరిగిన సంఘటన గురించి చెప్పి, నన్ను కన్నవారొకరు, పెంచిన వారు వేరొకరు అంటాడేమిటమ్మా ఆ కొండధర అని అయోమయంగా అడిగాను. డబ్బుల కోసం నోటికొచ్చింది వాగుతారు వాళ్ళు. అవన్నీ పట్టించుకోనవసరం లేదు మనం అంటూ కొట్టిపడేసింది అమ్మ. నాన్న వచ్చాక అదే ప్రశ్న వేశాను. ఓ క్షణం ఆలోచించి చిత్రంగానే ఉందిరా అనేశారు. కొండధర చెప్పినట్టే నెల తిరగకుండానే హైదరాబాదును ఓ ఎంఎన్సీలో నెలకు 60,000 రూపాయల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది నాకు. దాంతో కొండధర పలుకులపైన విశ్వాసం కలిగింది. దుర్గారం జాతరకు తప్పకుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. గూగుల్ సెర్చ్ ద్వారా దుర్గారం గురించి పూర్తిగా సమాచారం సేకరించాను. ఉత్తర ఆంధ్రాలోని మన్నెపు ప్రాంతంలో ఉంది ఆ తండా. ఆ ఏజెన్సీ ఏరియాలోని తండాలలో ప్రధానమైనది అది. ఆ తండాలన్నిటికీ ఇలవేల్పు మహాంకాళి. ఏడాదికోసారి వేసవిలో 3 రోజుల పాటు ముమ్మరంగా సాగుతుంది దేవి జాతర. ఆ తల్లి అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఆ జాతరకు దేశపు నలుమూలల నుండి భక్తులు, దేశ విదేశీ పర్యాటకులు తరలి రావడం విశేషం. మొక్కులు మొక్కుకునేవారు, మొక్కులు తీర్చుకునే వారితో అత్యంత సందడిగా ఉంటుంది. కీకారణ్యంలోని దుర్గారాన్ని చేరుకోవడానికి కాలిబాట తప్ప సరైన మార్గం లేదు. కార్లు, బస్సుల వంటివి వెళ్ళలేవు.
కాలినడకే శరణ్యం. ఏటేటా పెరుగుతున్న భక్తులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అడవిలోకి ఓ రైలు మార్గం వేసింది. నారో గ్యాస్ పట్టాలపైన నడిచే 3 కంపార్ట్మెంట్ల ప్యాసింజర్ రైలు అది. భగవతీపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం నుండి భగవతీపురం మీదుగా దుర్గారం వరకు నడపబడుతుంది. వారం రోజుల పాటు నడపబడే ఆ జాతర స్పెషల్ భగవతీపురం నుండి దుర్గారం చేరడానికి సుమారు గంట సమయం పడుతుంది. భగవతీపురం రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లోనే ఉన్న మెయిల్ ఎక్స్ప్రెస్ రైలేవి ఆగవు అక్కడ, ఒక జాతర సందర్భంలో తప్ప. జాతరకు వెళ్ళేవారు అక్కడ దిగి జాతర స్పెషల్ని పట్టుకోవలసి ఉంటుంది. నా స్నేహితురాళ్ళను తోడు రమ్మంటే ఆడపిల్లల్ని ఒంటరిగా అడవిలోకి పంపడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందువల్ల ఒక్కతినే బయలుదేరాను, మమ్మీ డాడీల భయాలను తోసిపుచ్చి. జాతర ఇంకో 2 రోజుల ఆరంభం కాబోతుంది. నెక్స్ట్ పార్ట్లో అయితే చూడండి. నెక్స్ట్ పార్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్.